నమస్కారము సార్, మీ పేరేం పేరు సార్? పేరు రూపన లింగస్వామి, ప్రిపేర్డ్ ఎంప్లాయ్ ఆర్టీసీ. ఓకే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసావా? చేశాను. 2023లో ఎల్బీ నగర్లో మదన్ గారికి మద్దతు తెలిపావు. అప్పుడు నీవు ఏ పార్టీలో ఉండేవని? ఏ పార్టీ? 2018లో సంవత్సరంలో 2018 సంవత్సరంలో మహేష్ తరఫున ఆల్ ఇండియా తరఫున పోటీ చేసిన. రెండోసారి ఎల్బీ నగర్లో ఏ పార్టీ తరఫున? 2023లో తెలంగాణ రాజ్య సమితి పోటీ చేసి నా అభిమానైన మదియాసి గౌడ్ గారికి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన. కాంగ్రెస్కు అభిమాని కాబట్టి కాంగ్రెస్ అన్నకు మద్దతు ఇచ్చాను మదియాసి. ఓకే, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు ఈ ప్రభుత్వంతో? ప్రభుత్వం ఏం చేయాలి? మా వడ్డీపురానికి రాష్ట్ర కార్యవర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, చిన్న కార్పొరేషన్కి చైర్మన్లు నెంబర్స్ ఏమైనా డిమాండ్ చేస్తావా? మా కులానికి సంబంధించిన ఏదైనా మంత్రి పదవి. ఓకే, ఇప్పుడు ఈయన చెల్లా నరసింహారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. ఈయనతో అప్పుడప్పుడు కలుస్తుంటావా? అప్పుడప్పుడు కలుస్తుంటా. నరసింహారెడ్డి గారు కూడా మీ అభిమాని హీరో. మీ అభిమాని హీరో బట్టి విక్రమార్క. ఓకే, ఓకే. బట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నా యొక్క అభిమాని. అతనికి నా యొక్క ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈరోజు ఇక్కడ ఏం జరిగింది? రక్తదాన శిబిరం. నువ్వేం చేసావు ఇక్కడ? ప్రజాసేవకు వచ్చినావు. నువ్వు బీపీ చెక్ చేసుకున్నావు కదా, నార్మల్ ఉందా చెప్పు? ప్రజాసేవకు వచ్చిన నా యొక్క ఆరోగ్యానికి సంబంధించిన బీపీ చెక్ చేసుకోవడం జరిగింది. నాకు సంతోషం. రేవంత్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు కూడా అందరూ మెచ్చుకుంటారు. అనుకున్నట్టు కూడా కోరికలు నెరవేర్చిండు. హామీలు కూడా ఇచ్చి హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రజాపాలన ఎలా నడుస్తుంది చెప్పు? బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో మన రేవంత్ రెడ్డి గారిని ఏదేదో మాట్లాడుతుంది, దాని మీద నీ స్పందన ఏంది? ఖండిస్తున్నావా? ముఖ్యమంత్రి గారు బాగానే చేస్తుండ్రు. వాళ్ళు ఒక కుర్చీకి విలువ ఇవ్వాలి, కానీ ముఖ్యమంత్రి అంటే గౌరవంగా మాట్లాడాలి. అడవులుగా మాట్లాడడం తప్పు. 100% తప్పు. పిలిపించి మాట్లాడితే అన్ని పనులు అవుతాయి. మన హామీలు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉండు. ఆల్రెడీ నెరవేర్చుడు. ఇంకా కొన్ని పథకాలు కూడా పెట్టి నెరవేర్చాలని చూస్తుండ్రు. పబ్లిక్ సర్వీస్ బాగా చేస్తుండ్రు. యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓకే, కేటీఆర్ గారు చెప్తున్నారు 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, తులం బంగారు ఏది అది ఇది అంటుంది. నీకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వము ట్రై చేస్తుందా? నీకు లేదు? ట్రై చేస్తుందా? ఇచ్చి తీరుతాడు. రైతు భరోసా ఇస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చి తీరుతాడు. రైతు భరోసా, రుణమాఫీ స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. ఓకే, ఓకే. ఈ ప్రభుత్వం సూపర్గా ఉందంటావు. ఎన్ని మార్కులు వేస్తావు? ప్రభుత్వం సర్వీస్ ఎన్ని మార్కులు వేస్తావు? 100కు 100గా ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వము పేద ప్రజలకు సేవ చేస్తుంది అంటారు. ఇంకా బాగుంది కదా. 3 సంవత్సరాలు నడుంది కదా. ఈ 3 సంవత్సరాల పీరియడ్లో అన్ని పథకాలు నెరవేరుస్తాడు. ఓకే, ఇంకా కొత్త పథకాలు కూడా పెట్టి వాళ్ళ ప్రజలని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వము ఆదాయం కోసము సలహాలు ఇవ్వన్నది. నువ్వేం సలహా ఇస్తావు ప్రభుత్వానికి ఇన్కమ్ కోసం? నువ్వు ప్రభుత్వానికి 2500 కోట్లు డెఫిసిట్ ఉంది, అంటే లోటు బడ్జెట్. అంటే మన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. దీని అప్పులు తెస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు చాలామంది ప్రజల్ని అడిగాడు ఏమని, మనం ఏ విధంగా జనరేటర్ అంటే డబ్బులను జనరేట్ చేయగలుగుతాం, దాని ఏదైనా సలహాలు ఉంటే ఎవరు చెప్పినా నేను తీసుకుంటున్నాడు. నీవు ఏం సలహా చెప్తావు? ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సలహా ఏం చెప్తావు? సబ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి. ఓకే, మీకు ఏదైనా వచ్చే సోర్సెస్ ఉంటే అవి కూడా పెంచుకొని అదన్నా గుడి పెట్టి ఏదైనా సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రజలందరూ కూడా ట్యాక్సెస్ సక్రమైన టైంలో కట్టాలన్నా వద్దా? కట్టాలి. అట్లనే మైన్స్ వల్ల చాలా మోసాలు జరుగుతున్నాయని, ప్రభుత్వానికి రావడం లేదని డిపోల్ని ఏర్పాటు చేశారు. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? మైనింగ్ వలన మన ప్రభుత్వానికి ఏమి డబ్బులు అంతలేవు. ఒకవేళ అంతే మాత్రం మన ప్రభుత్వం మంచిగా
ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, అదొకటి. తర్వాత ఈ ఉద్యోగ అవకాశాల మీద నీ స్పందనేంది? ఉద్యోగాలు ఇస్తుందంటావా, ఇవ్వడం లేదు? ఇస్తుంది. చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చింది. టీచర్ పోస్టులు కానీ, మన ఏఈ పోస్టులు కానీ, అన్ని పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని పోస్టులు ఇచ్చింది కదా సార్. అన్ని భర్తీ చేయడం జరిగింది. ఓకే ఓకే. అయితే ఈ ప్రభుత్వానికి 100కి 100 మార్కులు. కంగ్రాచులేషన్ రూపాన్ లింగస్వామి. థ్యాంక్ యూ. నా పేరు వైచన్నకేశ్వరరెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.